ఐర్లాండ్ తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమిండియా అనూహ్యంగా 0-2తో క్లీన్ స్వీప్ కు గురి కావడం భారత క్రికెట్ లో తీవ్ర చర్చకు దారితీసింది. కొత్త టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కి ఇదే తొలి సిరీస్ కాగా ఆరంభంలోనే పరాజయం ఎదురైంది. ఈ సిరీస్ కు ముందు వరకు భారత్ ఒక్కసారి కూడా ఐర్లాండ్ చేతిలో టీ20 మ్యాచ్ ఓడిపోలేదు. అయితే వరుసగా 2 మ్యాచ్లు కోల్పోవడంతో పాటు సిరీస్ ను కూడా చేజార్చుకుంది. క్రికెట్ లో పరిస్థితులను బట్టి ఆడడం అత్యంత కీలకం. కానీ భారత బ్యాటర్లు తమ ఇమేజ్ కు తగ్గట్టే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. అదనపు బౌన్స్ స్వింగ్ ఉన్న పిచ్లపై ఓర్పుతో బ్యాటింగ్ చేయాల్సిన సమయంలో షాట్లకు వెళ్లి బలైపోయారు. టీ20 ప్రపంచ కప్ 2026 విజయం అనంతరం ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావించిన టీమిండియాకు ఐర్లాండ్ పర్యటన భారీ ఎదురుదెబ్బగా మారింది. మొత్తంగా ఈ సిరీస్ ద్వారా విదేశీ పరిస్థితుల్లో భారత బ్యాటింగ్ లో ఉన్న లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇక రేపు జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ ఆడనుంది టీమిండియా. దీంతో ఐర్లాండ్ నుంచి అటు నుంచి అటే టీమిండియా ఇప్పటికే బయలుదేరి వెళ్లింది. ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ జూలై 1వ తేదీన చేస్టర్లీ స్ట్రీట్ లో జరగనుంది. అయితే రేపే ఈ తొలి టీ20 మ్యాచ్ జరగనుండడంతో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఐర్లాండ్ తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయకపోవడం భారత అభిమానులను నిరాశపరిచింది. వైభవ్ ను ఒక్క మ్యాచ్ లో ఆడించి ఉంటే సరిపోయేదనే అభిప్రాయాల్ని అటు మాజీలు ఇటు నెటిజన్లు సైతం టీం మేనేజ్మెంట్ పై విమర్శలు చేశారు. అయితే దీనిపై సహాయ కోచ్ రాన్ డొస్కెట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మిగతా ఆటగాళ్లందరిలాగే వైభవ్ కూడా అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుందని తేల్చి చెప్పాడు. అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వైభవ్ కోసం ఉన్న పలంగా జట్టు నుంచి సీనియర్ ఆటగాళ్లను తప్పించలేమని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో శాంసన్ ఎంతో కృషి చేశాడని గుర్తు చేశాడు. 2 మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన అతన్ని తప్పించి వైభవ్ ను ఆడించడం కరెక్ట్ కాదని అన్నాడు. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఇంగ్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో వైభవ్ ను ఆడించడం అనుమానంగా మారింది. దీంతో అంచనా ప్రకారం రేపు జరగబోయే ఇంగ్లాండ్ తో తొలి టీ20లో టీమిండియా ఇలా ఉండే అవకాశం ఉంది. మరోసారి ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్లు బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఫస్ట్ డౌన్ లో ఇషాన్ కిషన్, ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో బరిలోకి దిగనున్నారు. ఇక 5-6 స్థానాల్లో తిలక్ వర్మ, శివన్ దూబే బ్యాటింగ్ ఆర్డర్ లో పక్కా. ఇక 7-8 స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఐర్లాండ్ సిరీస్ లో స్పిన్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగిన టీమిండియా ఈసారి మెయిన్ స్పిన్నర్ తో అంటే రవి బిష్ణోయ్ తో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఫాస్ట్ ఆల్రౌండర్ సూర్యాన్స్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇక మరో స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ ఖాయం. ఇక ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, హర్షత్ రాణా, ప్రిన్స్ యాదవ్ లకి ప్లేయింగ్ 11 లో చోటు దక్కనుంది. మొత్తంగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.